తీయండి. జగన్ గారు ఓడిపోయి నుంచి 6 నెలలు ఎన్ని రోజులు ఉండదు, వాళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ రోజులు ఉన్నాడు. అసలు మొదట 6 నెలలు గమ్మున ఉన్నారు, ఎందుకంటే ఓడినప్పుడు ఎవరైనా అదే ఉంటారు. ఎవరైనా జగన్ రెండో రోజు నుంచి రివ్యూలే, రెండో రోజు నుంచి ఫీల్డ్ లోకి వెళ్ళడమే. కాబట్టి జగన్ గారు పట్టుదలతో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత, వీళ్ళకున్న అనుకూలత అన్ని కలిసి వస్తే మళ్ళీ రాయలసీమలో పునరుజ్జీవం, రాయలసీమలో పికప్ అయితే ఆటోమేటిక్ గా అది రాష్ట్రం మీద పడుతుంది. అందువల్ల ఈ పులివెందులు కూడా ముందు ఎప్పుడు రానట్టుగా ఫ్రీక్వెన్సీగా ఎందుకు వస్తున్నా అంటే పునాదులు దెబ్బతినకూడదు. కాబట్టి ఆ పునాదులు దెబ్బతినకూడదని పండగ అంటే క్రిస్మస్ తో పాటు ఆయనకి ఎప్పుడు క్రిస్మస్ లో ఉంటాడు, అదనంగా కూడా అది గుర్తించాడు కాబట్టి ఆయన ఆ మార్పుల వైపు అడుగులు వేస్తాడు. ఇది ఖచ్చితంగా వైసీపీకి మంచిగా చేస్తుంది అనుకుంటున్నాను. ఈ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో మీడియాకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకతను కావచ్చు, ఈ 5 ఏళ్ళు తట్టుకొని ఉండాలి, ఆయన చాలా గట్టిగా పోరాడాలి. ఖచ్చితంగా ప్రొఫెషనల్ గా తయారు కావాలి. ఫస్ట్ వైసీపీని ఇంటిని సరిదిద్దుకుంటే వైసీపీ కార్యకర్తలందరూ యాక్టివ్ అయిపోతారు. వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ కాకపోతే ఏమవుతుంది, యాక్టివ్ కాకపోతే అవతల ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ వైఖరితో వాళ్ళు ఉంటారు. మీకు అనుకూలంగా ఉన్న మీరు పెట్టుకున్న సాక్షి కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది, దాని డిఫరెంట్ ఇష్యూ, దాన్ని ఏం ఎవరు మార్చలేరు. కాబట్టి దాన్ని సవాల్ చేయగలిగిన పరిస్థితులు ఎవరు ఉంటారంటే సోషల్ మీడియా. కాబట్టి ఆ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు 100 రాయిని ఈరోజు మీడియా కన్నా సోషల్ మీడియాకి ప్రధాన మీడియా భయపడిపోతారు. సోషల్ మీడియాకి మనలాంటి వెబ్ ఛానల్సే ఈ రోజు ప్రజల ముందు కనబడుతున్నారు. నేను గత 5 ఏళ్లలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాల్గొన్నప్పుడు ఎంత గుర్తింపు ఉందో, ఇప్పుడు మనలాంటి మీడియా డిబేట్ లో పాల్గొన్న ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేస్తే మనమే కనపడతాం. కాబట్టి ఇవన్నీ ఎవడు చేయగలడు, కార్యకర్తలు చేయగలరు, యాక్టివిస్టులు చేయగలరు. ఆ యాక్టివిస్టులు అంతా ఇప్పుడు సప్పగా ఉన్నారు. కొంచెం వాళ్ళు యాక్టివ్ చేస్తే ఇది యాక్టివ్ అయిపోయింది అనుకో, ఆ మీడియా కూడా దారికి వస్తుంది, మీ మీడియా ఉత్సాహం వస్తుంది. కానీ మీడియా అనేది పెద్ద ఇష్యూ కాదు. అటు సోషల్ మీడియాలో వీళ్ళు ఎఫెక్టివ్ గా నడిపేదానికి కేడర్ ని సంసిద్ధులు చేస్తే, అరే ఆ బూతులు పెట్టేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కాకుండా పర్ఫెక్ట్ గా చేసే వాళ్ళని జాగ్రత్తగా చేసుకుంటే కేసులు రావు, కరెక్ట్ గా ఆ మీడియా కూడా భయపడే పరిస్థితి వస్తుంది. పాలసీ రిలేటెడ్ గా మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఈ రోజు అనుభవం అదే కదా. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడుతున్నారు, దుర్మార్గాలు ఉండొచ్చు, చట్ట వ్యతిరేకాలు ఉండొచ్చు, కొంత బయాసుడు ఉండొచ్చు, ఇవన్నీ లేవను అధికార పార్టీ. కానీ అట్ ద సేమ్ టైం కేసు పెట్టడానికి కావాల్సిన చిన్న చితకో ప్రాతిపదిక అయితే మీరు ఇచ్చారు కదా. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో మెజారిటీ 90% ఖచ్చితంగా ఎంతో కొంత మీ వైపు నుంచి తప్పు జరిగింది కాబట్టి కేసు పెట్టడానికి కావాల్సిన ప్రేరేపితమైన యాక్టివిటీ మీరు చేసినారు. ఎంత కేసు పెట్టచ్చు, ఎంత విచారణ చేయొచ్చు, ఎన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టచ్చు అనేది కక్షాదింపు ఉండొచ్చు. కానీ ఒక పునాది అయితే మీ వైపు నుంచి ఉంది కదా, అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా చూసుకోవాలి. ఓకే, ఈ సజ్జల గారు కూడా ఇందాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్టులకు సంబంధించి కావచ్చు, మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పరామర్శించి వచ్చిన తర్వాత పోలీసులు అనుసరించేటువంటి తీరు కావచ్చు, లేదంటే ప్రభుత్వాలు చెప్తున్నాయని చెప్పేసి మీరు పెట్టేటువంటి కేసులు కావచ్చు, సరైన పద్ధతి కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆగ్రహం ఇలా ఉండదు, ఆయనది వేరేలాగా ఉంటుందని చెప్పేసి కూడా కొంత హెచ్చరించే పరిస్థితి ఉంది. ఏంటి ఈ బెదిరింపు ధోరణుల వల్ల ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఆయన వాళ్ళ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులకు అనుగుణంగా ఈ మాటలు మాట్లాడారనుకోవాలా? అంటే ఫెయిల్ లో నాకు అర్థమైంది ఏంటంటే, బాగా అధికార యంత్రాంగం ఒత్తిడికి లోనవుతాను. వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతం. ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఒక రకమైన ఒత్తిడి ఓకే చేస్తారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది మన ఎన్నికల్లోనే తేలింది. 151 సీట్లు వచ్చినాయి, 11 పడిపోయినాడు. అంటే ఉల్టా కావడం అనేది నిమిషాల్లో పని అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. అట్లాంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అదే పని వీళ్ళు చేస్తే ఊరు ఫస్ట్ రిస్క్ ఫేస్ చేసేది అధికార యంత్రాంగమే కదా. కాబట్టి రెండోది ఆయన డైరెక్ట్ గా అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గా చూసుకున్న చీఫ్ సెక్రటరీని మీరు జర్నలిస్ట్ గా భారతదేశ స్వంతం వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ అట్ట మార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి బాపట్ల వేసేసినాడు. చీఫ్ సెక్రటరీని ఎవరు తొలగించరు. అంటే జగన్ గారు ఏదైనా అనుకుంటే మొండిగా చేసే సమాచారం ఇది అధికారులందరికీ తెలుసుగా. కాబట్టి ఇప్పుడు మనం అనవసరంగా ఎందుకు ఇప్పుడు వీళ్ళ మాట నమ్మి వాళ్ళ మాట నమ్మి అలాగని వినకపోతే కుదరదు. ఆ రకంగా అధికారుల మీద అధికార పార్టీ ఎంత ఒత్తిడి చేస్తామో నాకు తెలియదు. ప్రతిపక్షం డైరెక్ట్ గా మాట్లాడుతోంది, మేము వస్తే ఈసారి ఊరుకోము అని. వాళ్ళు చెప్పే దాంట్లో కొంత చేసినా కూడా ఫస్ట్ ఇబ్బంది పడేది ఎవరు? అధికార యంత్రాంగమే కదా. కాబట్టి అధికారులు ఆ ఒత్తిడి నేను బలంగా నమ్ముతున్నా. వీళ్ళు హెచ్చరికలు కాదు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా కొంత రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తున్నారు. అంటే జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒక దశ దాటిపోయింది. కోపతాపాలు ఉంటే 2 నెలలు 3 నెలలు వాడేదో నన్ను తిట్టినాడు, వీడేదో అన్నాడు, వాడేదో పోస్ట్ పెట్టాడు, 2 నెలలు ఉంటుంది. జీవితకాలం ఉండదు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఉన్న పార్టీనే కదా, వాళ్ళకి కూడా తెలుసు మొఖాలు చూసుకోవాల్సింది. రేపు వాళ్ళు వస్తే మనల్ని భయం కాదు, బాధ్యత కూడా. ఒకరి మొఖాలు ఒక దశ దాటింది కాబట్టి ఆ కోపతాపాలు ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి వాళ్ళ పరిపాలన వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలతో వాళ్ళు పడుతున్నారు.
మెల్లిగా కొన్ని పర్టికులర్ కేసుల్లో ఉన్నాయి కానీ అదర్ దెన్ సాఫీగా రాజకీయాలు నడిపే పరిస్థితులు వస్తున్నాయి. అది మంచిదే కూడా ప్రజాస్వామ్యానికి అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఒక విషయం సోషల్ మీడియా పరంగా చాలా వైరల్గా మారింది. మొన్న ఇటీవల కలెక్టర్లకు సంబంధించిన సమావేశాలకు సంబంధించి ఆ భోజనాల ఖర్చు మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒక పూట భోజనం కోసం 1,20,00,000 ఖర్చు పెట్టింది ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్ అని ఒక ప్రత్యేకంగా ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి వాదనలు చాలా చేశాయి. ఇదే కూటమి సర్కార్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు. ఏంటి ఇప్పుడు గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమికి తేడా ఏముంటుంది ఇలా అయితే? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చులు భోజనాలకి ఇట్లాంటికి అయినట్టు ఎక్కడా లేదు. ఆయన ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే పెట్టుకున్నాడు కదా. ఏదో పఫ్ఫుల కోసం 3 కోట్లు అది అని చెప్పేసి అది లేదు, అది బోగస్. మీడియాలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కి సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారు, అదే కదా ఆయన ఆఫీస్. ఆయన చేసిన తప్ప అదే కదా, అన్ని అక్కడ పెట్టడమే కదా. పెట్టాడు. నేను నంబర్ 2-3 సార్లు వెళ్ళాను రిప్రజెంటేషన్ చూడడానికి అధికారులు. ఆడ మహా అంటే టీ ఇచ్చేదే ఎక్కువ. నేను పప్పులు గిప్పులు ఎప్పుడు చూడలా. నేను సీనియర్ అధికారుల దగ్గర 2-3 సార్లు 4-5 సార్లు పోయినా క్యాంప్ ఆఫీస్ కి. 4-5 సార్లు టీ ఇచ్చారు కానీ టీ మంచి తప్ప ఇంకేమి ఇలా బిస్కెట్లు కూడా ఇలా ఇంకా పప్పులు ఆడిచి ఇచ్చారులే కానీ అవన్నీ అబద్ధాలు, ఏదో రాసుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి అంత ఖర్చు అయిందా లేదా తెలియదు, కానీ ఒక వార్త అయితే ప్రధానంగా వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని ప్రజలు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? దానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు అగ్గిపేటలకు కొవ్వొత్తులకి ఇంత అయిపోయిందని ఒక వారం రోజులు వార్త వచ్చింది. ఖచ్చితంగా మంత్రులు కూర్చోబెట్టి కాదు అన్నారు. తర్వాత కొంచెం అగ్గిపేటలతో కాదు జనరేటర్ తో కలిపి అయ్యిందని మళ్ళీ తెలిసింది. ఆ జనరేటర్ తో కలిపి అనేది చెప్పకుండా ఉంటే దాన్ని నమ్మేస్తారు కదా జనం. ఇప్పుడు కూడా ఆ 300 కోట్లు 200 కోట్ల రూపాయలు 1.32 crores 2 కోట్ల రూపాయలు అయింది అంటారు. 3,200 ఒక భోజనానికి వాళ్ళు లెక్కేసింది. 3,200 రూపాయలు ఒక భోజనానికి అయ్యిందని ఒక లెక్కేశారు. అది నిజంగా హోటల్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టినారా మనకేం తెలియదు కాబట్టి మనం ఇప్పుడు వ్యాఖ్యలు చేయలేము. కానీ బట్ ఈ వ్యాఖ్యల పైన ప్రభుత్వం వివరణ అయితే ఇవ్వాలి. దానికి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ మీడియాలో వస్తుంది ఇది కరెక్ట్ కాదు, జరిగింది ఇదని చెప్పాలి. నిజంగా జరుగుంటే వాళ్ళు వివరణ ఇవ్వకుండా నిజంగా జరిగి ఉంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను సెక్రటేరియట్, చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సెక్రటేరియట్ అక్కడే కదా జరిగింది కలెక్టర్ కాన్ఫరెన్స్. ఆ సెక్రటేరియట్ లో క్యాంటీన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పోయారో లేదో కానీ నేను వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళినా అన్నే 10 సార్లు వెళ్ళుంటా గత 10 ఏళ్లలో సెక్రటేరియట్ కి. ఆ సెక్రటేరియట్ లో క్యాంటీన్ ఉంది, ఎంప్లాయీస్ క్యాంటీన్, చాలా బాగుంటుంది. టీ కాఫీ కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు ఎంప్లాయీస్ క్యాంటీన్. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ పోయినప్పుడు అనే తిన్నా. బయట తినడానికి ప్లేస్ కూడా లేదు, ఇంకా బయట వస్తే విజయవాడకి రావాలి, ఏముండదు. కాబట్టి దాంట్లోనే పెట్టవచ్చు. కలెక్టర్లకి ఏం పైనుంచి విదేశీ డెలిగేట్స్ ఏం కాదు కదా. నిజానికి చాలా బాగుంది. నేను అన్నప్పుడు గ్రూప్ 1 అధికారుల స్థాయిలో కలెక్టర్లు మళ్ళీ ఐఏఎస్ఎల్ రారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం. అదర్ దాని అందరూ ఆడికే వస్తారు. అరకు టీ అవన్నీ చాలా బాగున్నాయి, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడి నుంచే టీ కాఫీలు వెళ్తాయి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి రెగ్యులర్ గా. భోజనం తప్ప అన్ని వెళ్తాయి. భోజనం ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారు విజయవాడ నుంచి. అదర్ దెన్ ఐఏఎస్ అందరూ అన్నే భోజనం చేస్తారు. ఐఏఎస్ కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకొని తింటుంటారు. కాబట్టి ఆ క్యాంటీన్ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఆ క్యాంటీన్ భోజనం తీసుకోవచ్చు కదా. నిజంగా వాళ్ళు 3,200 పెట్టి ఉంటే మనకు సమాచారం లేదు. పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం. క్యాంటీన్ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా ఉంటుంది, దాన్ని పెట్టచ్చు. అదేవిధంగా ప్రభుత్వం చెప్పాలి. చెప్పకపోతే 3,200 పెట్టింది నిజమే అని ప్రజలు నమ్ముకుంటారు.